చాలా ఆకలిగా ఉంది. పిడికిలి అన్నం ఇవ్వు. ఇక్కడ ఉండలేకపోతున్నాను అని డాబా మీద పడ్డ కాగితాలను చూసి పరిగెత్తుతూ వచ్చి భర్తకు చూపించింది భార్య. మంజు, ఇది అమ్మ చేతిరాతలా ఉంది అంటే చనిపోయిన తల్లి తండ్రి తిరిగి వచ్చారా అని భయంతో భార్యాభర్త ఇద్దరికీ చెమటలు పట్టాయి. అసలేం జరిగింది? కథలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ పునర్జన్మ. మంజు, ఓ మంజు, ఎక్కడున్నావు నువ్వు? కార్తీక్ ఇంట్లోకి వస్తూనే ఆతృతగా తన భార్యను పిలవసాగాడు. లోపలి నుంచి కొంచెం చిరాకుగా మంజు సమాధానమిచ్చింది. అరే, వస్తున్నాను, కొంచెం ఊపిరి పీల్చుకోండి. ఫ్యాక్టరీ నుండి రాగానే అరుస్తూ ఉంటారు. అయినా ఇదేంటి ఈరోజు ఇంత తొందరగా ఫ్యాక్టరీ నుండి వచ్చేశారు? అడిగింది మంజు భర్త కార్తీక్ని. కార్తీక్ నవ్వాడు. అతని కళ్ళల్లో చిలిపితనం తొణికిసలాడుతోంది. శ్రీమతి గారు, మిమ్మల్ని వదిలి ఒక్క క్షణమైనా ఉండగలనా? నిన్ను చూడాలని త్వరగా వచ్చేశాను అన్నాడు కార్తీక్. మంజు కళ్ళు తిప్పుతూ వ్యంగ్యంగా, మళ్ళీ అవే పాత డైలాగులు వింటూ వింటూ 15 ఏళ్ళైపోయాయి. చాలా పనుంది. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే తొందరగా చెప్పండి. కార్తీక్ ఒక నిట్టూర్పు విడిచి ఉత్సాహంగా ఇలా అన్నాడు. అరే మంజు, చాలా పెద్ద శుభవార్త ఉంది. మన ఫ్యాక్టరీకి ఒక మల్టీనేషనల్ కంపెనీ నుండి భారీ ఆర్డర్ వచ్చింది. మనం దీన్ని సరైన సమయంలో పూర్తి చేస్తే మన జీవితమే మారిపోతుందనుకో అన్నాడు ఉత్సాహంగా. మంజు ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అరేవా, ఇది నిజంగా శుభవార్తే. దేవుడు మనల్ని ఇలాగే అభివృద్ధి చెందేలా చెయ్యాలి. ఇంత మంచి శుభవార్త చెప్పారు కాబట్టి ముందుగా దేవుడికి దీపం వెలిగిస్తాను. కార్తీక్ కనుబొమ్మలు ఎగురేస్తూ సరదాగా అన్నాడు. అరే, ఎప్పుడూ దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉంటావు? కొంచెం విశ్రాంతి కూడా ఇవ్వవా అన్నాడు. దీపం వెలిగిస్తూ మంజు కాసేపు ఆగి సంధ్యాపూజ చేసింది. తరువాత నవ్వుతూ, మన కష్టం ఫలిస్తే అది ఆయన ఆశీర్వాదం వల్లనే కదా అనింది మంజు. కార్తీక్ ప్రేమగా ఆమె వైపు చూస్తూ, మంజు, నేను చాలా అదృష్టవంతుడిని. నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజే నాకు కలిసొచ్చింది. ఇంత తెలివైన, ఇంత అదృష్టవంతురాలైన భార్య అందరికీ దొరకదు. మంజు నవ్వుతూ, మాటలు చెప్పడం మీ నుండే నేర్చుకోవాలి. కానీ మీ తీయటి మాటలు వింటూ కూర్చోవడానికి నాకు తీరిక లేదు. మాటల్లో పడి డాబా మీది నుండి బట్టలు తీయడం మర్చిపోయాను. బట్టలు తీసుకొచ్చి మీకు కాఫీ కలుపుతాను అంటూ డాబా మీదకెళ్ళింది మంజు. నువ్వెళ్ళి బట్టలు తీసుకురా, నేను కాఫీ కలుపుతాను అన్నాడు కార్తీక్. సరే అంటూ మంజు నవ్వి డాబా వైపు నడిచింది. కార్తీక్ నవ్వుతూ తన కోసం మరియు తన భార్య కోసం కాఫీ కలపటానికి వంటగదికి వెళ్ళాడు. మంజు పైకప్పుకు చేరుకుంది. చల్లటి గాలితో పాటు కొంచెం చీకటి పడడం మొదలయ్యింది. ఆమె తొందరగా బట్టలు తీయబోతుండగా అప్పుడే ఆమె దృష్టి డాబా పైన ఒక మూలన పడింది. అక్కడ 2-3 చిన్న కాగితపు ఉండలు పడి ఉన్నాయి. మొదట ఆమె పట్టించుకోలేదు. కానీ వాటిలో ఒకదాన్ని తీసి చూస్తే అది ఒక రాయికి చుట్టబడి ఉంది. వెంటనే ఆమెకు అనుమానం కలిగింది. ఇది ఏమిటి అని ఆమె తనలో తాను అనుకుంటూ కాగితం విప్పింది. కాగితంపై నాకు సహాయం చేయండి అని రాసి ఉండడం చదివి ఆమె కాళ్ల కింద భూమి కదిలిపోయింది. మంజు ఊపిరి వేగంగా తీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె భయపడి మిగిలిన కాగితాలు తీసుకుంది. 2వ కాగితంపై చాలా ఆకలిగా ఉంది అని రాసి ఉంది. 3వ దానిపై దయచేసి సహాయం చేయండి అని ఉంది. మంజు నలువైపులా చూసింది. కానీ అంతా సాధారణంగా ఉంది. దూరంగా డాబాపై కొందరు వ్యక్తులు నడుస్తున్నారు. దూరంగా ఒక ఇంటి నుండి టీవీ శబ్దం వినిపిస్తోంది. కానీ ఎటువంటి అనుమానాస్పదమైన విషయం కనిపించలేదు. ఎవరు రాశారు? ఏం జరుగుతోంది? మంజు ముఖంలో ఆశ్చర్యం అలుముకుంది. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే ఆమె ఈ ప్రాంతానికి వచ్చి
కేవలం 2 నెలలు మాత్రమే అయ్యింది. ఆమెకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. చుట్టుపక్కల వారితో కేవలం లాంఛనప్రాయమైన పలకరింపులు మాత్రమే ఉన్నాయి. మరి ఈ కాగితాలు ఎవరు విసురుతున్నారు? ఆమె ఆగలేకపోయింది. వెంటనే పైకప్పు అంచుకు వెళ్ళి కిందకు తొంగి నలువైపులా చూసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఆమె ఏదో చెడు జరగబోతోందనే భయంతో తొందరగా బట్టలు మడిచి ఆమె క్రిందకు దిగి నేరుగా కార్తీక్ దగ్గరికి వెళ్ళింది. కార్తీక్ అప్పుడే సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఆమెను చూడగానే నవ్వుతూ, వచ్చావా? ఇదిగో నీ కాఫీ కూడా సిద్ధంగా ఉంది అన్నాడు. కాని మంజు ముఖంలో ఉన్న ఆందోళన కార్తీక్ను ఆశ్చర్యపరిచింది. అరే, ఏం జరిగింది? ఇంత భయపడిపోయావు? అప్పుడు మంజు వణుకుతున్న చేతులతో కాగితాలు అతని ముందు పెట్టింది. ఇదిగో చూడండి, పైకప్పు మీద దొరికాయి. ఎవరో రాళ్లకు చుట్టి విసిరారు. కార్తీక్ కాగితాలు విప్పి చదవసాగాడు. తరువాత నవ్వుతూ అన్నాడు, అరే, నీ కొడుకే రాసి ఉండవచ్చు. ఇంత సీరియస్గా తీసుకోవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో పిల్లలు యూట్యూబ్లో చూసి కొత్త ప్రాంక్లు నేర్చుకుంటున్నారు. బహుశా మన అబ్బాయి కూడా మనపై అలాంటి ప్రాంక్ చేస్తున్నాడేమో. మంజు వెంటనే, లేదు కార్తీక్, ఇది జోక్ కాదు. ధీరజ్ హ్యాండ్ రైటింగ్ నాకు తెలుసు. పైగా ఈ విషయం ఎంత విచిత్రంగా ఉంది. ఎవరైనా ఎందుకు ఇలా రాళ్లకు చుట్టి సహాయం కోసం అడుగుతారు? కార్తీక్ కాగితాలు మళ్ళీ చూసి, నువ్వు చెప్పేది నిజమే, కానీ చుట్టుపక్కల పిల్లలు ఆడుకుంటూ అలా విసిరి ఉండవచ్చు. మీరు విషయాలను తేలికగా ఎందుకు తీసుకుంటారు కార్తీక్? నిజంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే? మంజు చిరాకుగా అంది. సరే, కంగారు పడకు. రేపు మళ్ళీ పైకప్పు మీదికి వెళ్ళి చూద్దాం. అప్పుడు కూడా అలాంటిదేమైనా దొరికితే ఇది ఎవరు చేస్తున్నారో చూద్దాం. కార్తీక్ సమాధానం మంజుకి సంతృప్తికరంగా అనిపించలేదు. కానీ సరే అని ఆమె తల ఊపింది. ఉదయం కాగానే కార్తీక్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. కానీ మంజు మనసు ఇంటి పనుల్లో నిలవలేదు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆమె అప్రయత్నంగా పైకప్పు వైపు అడుగులు వేసింది. డాబాపైకి వెళ్ళాక చూపులు నలువైపులా చూశాయి. అప్పుడే టక్ అని ఒక చిన్న శబ్దం వినిపించింది. ఏదో ఆమె దగ్గరికి వచ్చి పడింది. మంజు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె వెంటనే కిందకు చూసింది. మళ్ళీ అదే. మరొక కాగితం రాయికి చుట్టబడి ఉంది. ఆమె చేతులు వణికాయి. ఇది జోక్ కాదు, నిజంగా ఎవరో సహాయం కోసం అడుగుతున్నారు. ఆమె వెంటనే కాగితం విప్పింది. ఆంటీ, చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఏదైనా తినడానికి ఇవ్వండి అని అందులో రాసి ఉంది. మంజు భయపడి పైకప్పు అంచుకు వెళ్ళి కిందకు తొంగి చూసింది. ఈసారి వారి వెనుకటి ఇంటి పెరటి వైపు గోడ దగ్గర ఒక సన్నగా బలహీనంగా ఉన్న అమ్మాయి నిలబడి ఉంది. వయస్సు 10 ఏళ్లు ఉంటుంది. చిరిగిపోయిన పాత బట్టలు, ముఖంపై దుమ్ము పేరుకుపోయి ఉంది. కళ్ళల్లో ఒక వింత భయం. మంజు ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ డాబా పైన. అందుకే మంజు కాగితం చేతిలో పట్టుకొని కిందకు వంగి బిగ్గరగా అంది, ఇది నువ్వే విసిరావా? ఆ అమ్మాయి తల ఊపింది. ఆంటీ, చాలా ఆకలిగా ఉంది అనింది అమ్మాయి. మంజు హృదయం కరిగిపోయింది. నీ ఇంట్లో ఎవ్వరూ లేరా అని అడిగితే ఆ అమ్మాయి, లేదు, అందరూ బయటికి వెళ్ళారు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. 2 రోజులుగా ఏమీ తినలేదు అని చెప్పింది. 2 రోజులుగా ఈ పాప ఏమీ తినలేదా? ఇది ఎంత దారుణం! ఆగు, నేను నీకోసం ఏదైనా తినడానికి తీసుకొస్తాను అని అంటూనే ఆమె వెనక్కి తిరగబోతుండగా ఆ అమ్మాయి బిగ్గరగా అంది, లేదాంటీ, గేటుకు తాళం వేసుంది. నేను వెనకటి పెరట్లో ఉన్నాను. గేటు వరకు రాలేను. మీరు ఇక్కడి నుండే విసిరేయండి. మంజు ఆలస్యం చెయ్యకుండా మెట్ల వైపు పెరిగెత్తింది. తొందరగా వంటగదిలోకి వెళ్ళి వేడివేడి రొట్టెలు, కూర ప్యాక్ చేసి పైకప్పు నుండి వంగి ఆ అమ్మాయి వైపు చూసింది. ఆగు, నేను భోజనం పంపిస్తాను అని చెప్పి ప్యాక్ చేసిన భోజనం ఒక తాడుకు కట్టింది. తర్వాత మెల్లగా దానిని కిందకు దించింది. ఆ అమ్మాయి తొందరగా భోజనం పట్టుకొని
క్షణాల్లో తినడం మొదలుపెట్టింది. నెలల తరబడి ఆకలితో ఉన్నట్టుగా తొందరగా తినేసింది. ప్రతి ముద్దతో ఆమె కళ్ళల్లో ఉపశమనం కనిపించింది. మంజు పైకప్పు నుండి ఆమెను చూస్తూ ఉండిపోయింది. మంజు అనుమతి లేకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భగవంతుడా, ఈ చిన్న పాప ఏ పరిస్థితుల్లో జీవిస్తుంది? మంజు పైకప్పుపై నిలబడి ఆ అమ్మాయిని చూస్తూ లోతైన ఆలోచనల్లో మునిగిపోయింది. ఆ అమ్మాయి ఆకలితో రొట్టె ముక్కలను మింగేస్తున్న తీరు మంజు హృదయాన్ని కలిచివేసింది. ఈ పాప ఎవరు? ఆమె ఇంటి సభ్యురాలైతే ఆమెతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఒకవేళ పని మనిషి అయితే ఇంత చిన్న వయస్సులో ఆమెను ఇలా ఒంటరిగా ఎందుకు వదిలేశారు? ఈ ప్రశ్నలు మంజు మెదడులో ప్రతిధ్వనిస్తున్నాయి. మంజు మనసు కలత చెందింది. రాత్రయింది, కానీ మంజుకి నిద్ర పట్టట్లేదు. ప్రతిసారి కళ్ళు మూసుకుంటే అదే అమాయకపు పాప ముఖం కళ్ళ ముందు కనపడేది. ఉదయం అయ్యింది, కానీ ఆమె మనస్సు ఇంటి పనుల్లో నిలవలేదు. మధ్యాహ్నం కాగానే ఆమె మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి వేడి అన్నం, పప్పుతో పాటు కొంచెం స్వీట్ కూడా పెట్టి వేగంగా పైకప్పుకు వెళ్ళింది. కిందకు తొంగి చూసింది, కానీ పాప కనిపించలేదు. పాపా, విను, ఎక్కడున్నావు అంటూ పిలిచింది. ఎటువంటి సమాధానం రాలేదు. అప్పుడు అకస్మాత్తుగా ఆమెకు పెరటి మూలన ఉన్న రేకుల షెడ్డు కనపడింది. బహుశా షెడ్డులో పాప నిద్రపోతోంది అనుకుంది. మంజు మెల్లగా తాడును క్రిందకి దించి భోజనం షెడ్డు దగ్గరికి చేర్చింది. తాడుతో అలిగిడి చేసింది. తర్వాత అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయింది. కానీ ఆ పాప షెడ్డు నుండి బయటికి రాలేదు. మంజు మనస్సు ఆందోళనతో నిండిపోయింది. ఇంత గాఢమైన నిద్ర, పాప బాగానే ఉందా అనుకుంది. కాసేపటికి ఆ ఇంటి లైట్లు ఒక్కొక్కటిగా వెలిగాయి. మంజు ఊపిరి పీల్చుకుంది. అంటే ఇంటి వాళ్ళు తిరిగి వచ్చారు. లోపలి నుండి మనుషుల మాటలు వినగానే ఆ పాప షెడ్డులో నుండి ఇంటి లోపలికి పరిగెత్తింది. సరే, కనీసం ఇప్పుడు ఆమె కడుపు నిండా తింటుంది అని మంజు తనను తాను ఓదార్చుకుని కిందకు వచ్చింది. రాత్రి భోజన సమయంలో మంజు భోజనం పళ్ళెం తీయగానే కార్తీక్ చమత్కరిస్తూ అన్నాడు, చివరికి మా శ్రీమతి నవ్వారు, లేకపోతే 2 రోజులుగా ఆ పాప గురించి బెంగతో ఎండిపోయిన గాలిలా అయిపోయారు అన్నాడు. మంజు అతన్ని కోపంగా చూసింది. మీరు ఎప్పుడూ ఎందుకు జోకులు వేస్తారు? నేను నిజంగా బాధపడుతున్నాను కార్తీక్. ఒక్కసారి ఆలోచించండి, మన కూతురు ఈ పరిస్థితుల్లో ఉండవలసి వస్తే? కార్తీక్ గంభీరంగా ఆమె వైపు చూశాడు. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చేశారు కదా. కనీసం ఇప్పుడు ఆమె ఆకలితో నిద్రపోదు. మంజు నెమ్మదిగా తల ఊపింది. అవును, కానీ కార్తీక్, నాకు ఇంకా ఏదో బాగోలేదు అనిపిస్తోంది. ఆ పాప అక్కడ సంతోషంగా లేదు. కార్తీక్ ఆమె మాటను తేలికగా తీసుకుంటూ అన్నాడు, అరే, ఎక్కువ ఆలోచించకు. బహుశా ఆమె ఏదైనా చిన్న పట్టణం లేదా గ్రామం నుండి వచ్చి ఉండవచ్చు. నగరం యొక్క కొత్త వాతావరణానికి అలవాటు పడలేకపోతోంది. కార్తీక్ మాటలు నిజమే అనిపించాయి, కానీ ఆమె మనస్సులోని ఆందోళన తగ్గలేదు. మరుసటి రోజు మళ్ళీ మంజు రోజులాగే పైకప్పుకు వచ్చింది. కానీ ఈరోజు ఆమె దృష్టి ముందు కంటే ఎక్కువ అప్రమత్తంగా ఉంది. అసలు ఆ పాప ఎవరు? పాపకు ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని ఆమె అనుకుంది. కానీ అక్కడి దృశ్యం మారిపోయింది. ఈరోజు ఆ పాప నిన్నటిలా పెరట్లో కూర్చోలేదు. ఆమె ఇంటిలో అటూ ఇటూ తిరుగుతోంది. ఇంటి చిన్న చిన్న పనులు చేస్తోంది. అప్పుడప్పుడు బట్టలు మడత పెడుతోంది. ఎవరైనా పిలిస్తే లోపలికి పరిగెత్తుతోంది. కాసేపటికి అలసిపోయి వెనకటి పెరట్లో వచ్చి కూర్చుంది. అంతలోనే ఇంటి లోపలి నుండి ఒక చిన్న అబ్బాయి బయటకి వచ్చాడు. 7 ఏళ్ల నుండి 8 ఏళ్ల వయసు ఉంటాడు. ఆ అమ్మాయి కంటే చాలా మంచి బట్టలు వేసుకున్నాడు. అతని చేతిలో ఒక పళ్ళెం ఉంది. అందులో కాస్త అన్నం, పప్పు, చిందరవందరగా కూర ఉన్నాయి. ఆ అబ్బాయి పళ్ళెంలోని ఒక ముద్దను నోట్లో పెట్టుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయి ముఖం మీద విసిరాడు. ఆ అమ్మాయి ముఖంలో సంతోషం మెరిసింది. ఆమె పళ్ళెం చేతిలోకి తీసుకుని
షెడ్డు వైపు వెళ్ళిపోబోతుండగా అకస్మాత్తుగా ఆమె కాలు జారింది. ఆమె నేలపై పడిపోయింది మరియు ఆమెతో పాటు పళ్ళెం కూడా పడిపోయింది. మొత్తం ఆహారం మట్టిలో కలిసిపోయింది. ఆమె కళ్ళల్లో భయం నిండింది. ఆమె భయంతో అటూ ఇటూ చూసింది మరియు పళ్ళెంలోని మిగిలిన ఆహారాన్ని తీయడానికి ప్రయత్నించసాగింది. కానీ అప్పుడే లోపలి నుండి ఒక స్త్రీ తుఫానులా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. కళ్ళల్లో కోపం, ముఖంలో క్రూరత్వం నిండి ఆ అమ్మాయి చెంపపై గట్టిగా ఒక చెంప దెబ్బ కొట్టింది. సిగ్గులేనిదానా, నా ప్రాణాలు తీస్తున్నావు, ఎందుకు చావవు? సరిగ్గా నడవలేవా? పొగరు ఎక్కువయ్యి అన్నాన్ని కింద పడేశావు. ఇక తినడానికి ఏమీ దొరకదు. ఆకలితో చస్తే బుద్ధి వస్తుంది అంటూ ఆ స్త్రీ నోటితో పాటు చేతులు కూడా కదులుతున్నాయి. ఇదంతా చూస్తున్న మంజు కళ్ళ ముందు చీకటి అలుముకుంది. ఆమె గుండె కలిచివేసింది. కోపంతో ఆమె ఒక్కసారిగా బిగ్గరగా కేక వేసింది. పాపను ఎందుకు కొడుతున్నావు? చిన్న పిల్ల అని కూడా చూడకుండా కొడుతున్నావు అంటూ కేక వేసింది మంజు. కింద నిశ్శబ్దం అలుముకుంది. ఆ స్త్రీ చెయ్యి గాలిలోనే ఉండిపోయింది. ఆ స్త్రీ తడబడుతూ అటూ ఇటూ చూసి తరువాత కోపంగా కాలు నేలకేసి బాదుకుంటూ గదిలోకి తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత దెబ్బలు తిన్న తర్వాత కూడా ఆ అమ్మాయి గొంతు నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఆమె చిన్న చిన్న కళ్ళల్లో నొప్పి మరియు శూన్యం ఉంది. ఆమె ఈ బాధకు అలవాటు పడినట్లుగా ఆమె ఎటువంటి ప్రతిఘటన చూపలేదు, ఎటువంటి ఫిర్యాదు చెయ్యలేదు. నెమ్మదిగా తన మురికి చిరిగిపోయిన గౌనుతో కళ్ళు తుడుచుకుంది మరియు ఏమీ మాట్లాడకుండా నేలపై పడిన అన్నాన్ని తీయడానికి ప్రయత్నించింది. పైనుండి ఆగు అని మంజు అనింది. ఆ అమ్మాయి చెయ్యి నిలిచిపోయింది. ఆమె భయపడిన కళ్ళతో పైకి చూసింది. అది తినకు, నేను నీకు భోజనం తీసుకొస్తాను అనింది మంజు. ఆ అమ్మాయి క్షణంసేపు తటపటాయించింది, కానీ తర్వాత తలదించుకుంది. మంజు వేగంగా క్రిందకు పరిగెత్తింది. ఆమె నేరుగా వంటగదిలోకి వెళ్ళి ఒక బాక్సులో అన్నం పప్పు నింపి తొందరగా పైకప్పుకు తిరిగి వచ్చింది. కిందకు తొంగి చూసి మెల్లగా ఆ పిల్లవైపు తాడుతో కట్టిన కవర్ అందించింది. ఇదిగో తిను అనగానే అమ్మాయి బాక్సు తీసుకుని షెడ్డు లోపలికి వెళ్ళిపోయింది. చివరికి మంజు ఏమి ఆలోచించిందో తెలియదు. ఆమె సాయంత్రం ఆ అమ్మాయి ఇల్లు ఉన్న వెనక వీధి వైపు బయలుదేరింది. ఆమె ఆ ఇంటి దగ్గరికి చేరుకోగానే అకస్మాత్తుగా వెనక నుండి ఎవరో పిలిచారు. అరే మంజు, నువ్వు ఇక్కడా? మంజు వెనక్కి తిరిగి చూసింది. ఆమె పాత స్నేహితురాలు సుధా నిలబడి ఉంది. సుధా, నిన్ను కలిసి ఎంత కాలమయ్యిందో. ఇద్దరూ ఉత్సాహంగా ఒకరినొకరు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత సుధా అంది, రామంజు, నా ఇల్లు ఇక్కడే దగ్గర్లో ఉంది. లేదు సుధా, ఇప్పుడు పని మీద ఇటొచ్చాను అని మంజు ఆ అమ్మాయి గురించి చెప్పింది. వినగానే సుధా ముఖంలో రంగు మారింది. ఆమె అటూ ఇటూ చూసి మెల్లగా అంది, మంజు, మంజు, నువ్వు ఈ విషయంలో దూరంగా ఉంటే మంచిది. మంజు ఆశ్చర్యపోయింది. అంటే ఏమిటి? నువ్వు అలా ఎందుకంటున్నావు? ఆ పాప అంత బాధలో ఉంది కదా, ఆమె అక్కడ పని చేయడానికి వచ్చిందా? సుధా కొంచెం ఆలోచించి ఇలా అనింది, ఆ పాప పేరు రాధ. ఆమె పని మనిషి కాదు, ఇంట్లో ఉన్నది ఆమె బాబాయి పిన్ని. ఏమిటి, బాబాయా అనింది మంజు. అవును, ఒకప్పుడు రాధ కూడా ఇదే ఇంట్లో తన తల్లిదండ్రుల నీడలో అల్లారు ముద్దుగా పెరిగింది. కానీ దాదాపు 2 సంవత్సరాల క్రితం ఆమె తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో మరణించారు. అప్పుడు ఆమె బాబాయి పిన్ని అందరి ముందు గొప్పగా చెప్పారు, తామే ఆమెను చూసుకుంటామని. బంధువులు కూడా వారి మాటలను నమ్మారు. కానీ అసలు ఆట తరువాత మొదలయ్యింది. అంటే అని మంజు అడిగింది. ఈ ఇల్లు రాధ తల్లిదండ్రులది, కానీ బాబాయి పిన్ని దానిపై కన్ను వేశారు. ఆ ఇల్లుతో సహా ఆ పాపకు రావాల్సిన ప్రతిదీ కాజేయడానికే వారు పని పాట లేని బాబాయి రాధను చూసుకునే నెపంతో
ఇక్కడికి వచ్చారు. కూతురిలా పెంచవలసిన తనని పనిమనిషిని చేశారు. మంజు రక్తం మరిగిపోయింది. వీళ్ళు మనుషులా, రాక్షసులా? రాక్షసులే అనుకో అని సుధా చేదుగా అంది. రోజంతా ఆమెతో ఇంటి పనులన్నీ చేయిస్తారు. బదులుగా కడుపు నిండా భోజనం కూడా పెట్టరు. రేష్మ, ఆమె పిన్ని, ఆమెకు శత్రువులా తయారయ్యింది. పిన్ని కొడుకు బంటి వదిలేసిన ఎంగిలినే రాధ తినాలి. తమ కొడుకును మంచి ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. రాధను దగ్గరలోని గవర్నమెంట్ స్కూల్కు పంపిస్తారు. అది కూడా కేవలం చూపించుకోవడానికే. సాధారణంగా ప్రతిరోజు రాధను ఇంటి పనుల్లో ఎంత బిజీగా ఉంచుతారంటే అమ్మాయికి స్కూల్కు వెళ్ళడానికి కూడా సమయం ఉండదు. అంతేకాదు, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తమ కొడుకును తీసుకువెళ్తారు. కానీ రాధను 2-3 రోజులు ఆకలితో దాహంతో ఇంట్లో బంధించి వెళ్ళిపోతారు. మంజుకి గుండె బరువెక్కింది. మేము చాలాసార్లు సహాయం చేయాలనుకున్నాము అని సుధా కొనసాగించింది. కానీ రాధ పిన్ని రేష్మ ప్రతిసారి గొడవకు దిగుతుంది. ఇది మా ఇంటి విషయం, ఎవరైనా జోక్యం చేసుకుంటే వారికి మంచిది కాదు అని అంటుంది. అందుకే చాలామంది మౌనంగా ఉండిపోయారు. మంజు ఇక వినలేకపోయింది. ఆమె పిడికిళ్ళు బిగించాయి. అంటే ఏం జరిగినా చూస్తూ ఉండడమేనా? ఈ అన్యాయం ఇలాగే కొనసాగుతుందా? సుధా మౌనంగా ఉంది. కానీ మంజు మనసులో అలజడి చెలరేగింది. ఇక ఆమె అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయింది. నేరుగా ఇంటికి వచ్చి కార్తీక్కు అంతా చెప్పింది. మంజు మాటలు విని కార్తీక్ కూడా కోపంతో ఊగిపోయాడు. ఇది మరీ దారుణం మంజు, వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. అక్కడే ఉన్న 12 ఏళ్ల మంజు కొడుకు కూడా అవునన్నాడు. అవునాన్న, మనం పోలీసులకు చెప్పాలి. మరుసటి ఉదయం కార్తీక్ ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికే పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నప్పుడు రేష్మ మరియు ఆమె భర్త ఆశ్చర్యపోయారు. వారు పోలీసులను చూసి తడబడ్డారు. ఇన్స్పెక్టర్ కఠినమైన స్వరంతో అడిగాడు, ఆ పాప ఎక్కడ ఉంది? అడిగాడు ఇన్స్పెక్టర్. ఏ పాప? అనింది రేష్మ. మీరు పనిమనిషిగా పెట్టుకున్న ఆ చిన్న పాప. అరే లేదు ఇన్స్పెక్టర్, మీకు ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు. తను మా పనిమనిషి కాదు, మేము ఆమెను కూతురిలా చూసుకుంటాము అన్నారు పిన్ని బాబాయి. మంజు ఈ అబద్ధం భరించలేకపోయింది. కూతురిలానా? ఎవరైనా తమ కూతురును ఆకలితో ఉంచుతారా? అసలు ఎవరు తమ కూతురుని పనిమనిషిగా చూస్తారు? పసిపిల్లలను ఇంత దారుణంగా కొడతారా? అదే సమయంలో చుట్టుపక్కల వాళ్ళు కూడా గుమిగూడారు. అంతలో పొరుగువారు కూడా ముందుకు వచ్చి రాధను ఎలా హింసించేవారో చెప్పారు. రేష్మకు మాటలు రాలేదు. ఆమె మొదట పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించింది. అరే, ఇదంతా అబద్ధం. ఈ చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని చూసి అసూయపడుతున్నారు. ఆమె మా పాపే, మేమెందుకు హింసిస్తాము? కానీ పోలీసులు రాధను చూసినప్పుడు ఆమె శరీరంపై గాయాల గుర్తులు, సన్నగా బలహీనంగా ఉన్న శరీరం, భయంతో వణుకుతున్న కళ్ళు అన్నీ నిజం చెప్పేశాయి. వీధిలో నిలబడిన వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు. కనీసం ఈ పాపతో మనుషుల్లాగైనా ప్రవర్తించండి అని ఒక పొరుగువాడు అన్నాడు. రాధ పరిస్థితి చూసి ఇన్స్పెక్టర్ ముఖం కఠినంగా మారింది. విషయం తీవ్రంగా ఉందని పోలీసులకు అర్థమయ్యింది. ఇన్స్పెక్టర్ కఠినమైన స్వరంతో అన్నాడు, పాపను తీసుకురండి, ఇక ఆమె ఇక్కడ ఉండదు. రేష్మ వణికిపోయింది. ఆమె భర్త కూడా పోలీసుల ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. సార్, పొరపాటు జరిగింది, ఇకపై జాగ్రత్తగా ఉంటాము, మమ్మల్ని క్షమించండి. రేష్మ కూడా ఏడుస్తూ, ఇన్స్పెక్టర్ గారు, మా పరువు పోతుంది, జరిగిన దానిని క్షమించండి అంటూ ప్రాధేయపడింది. కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ కఠినంగా మాట్లాడుతూ చర్యలు తప్పకుండా ఉంటాయి అన్నాడు. పోలీసులు రాధను తమ రక్షణలోకి తీసుకున్నారు మరియు ఆమె బాబాయి పిన్నీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. మంజు రాధను పోలీస్ జీపులో కూర్చోవడం చూసినప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. పోలీసులు వెళ్లిపోయిన తరువాత అందరూ తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. కానీ కాసేపటి తర్వాత పోలీసులు
పిన్ని బాబాయిని పాపతో సహా ఇంటికి తిరిగి పంపించారని తెలిసింది. దీనికి మంజు మరియు కార్తీక్ ఆశ్చర్యపోయారు. నిజానికి రాధా బాబాయి పిన్ని పోలీసులకు లంచం ఇచ్చి రాజీ చేసుకోవాలని చెప్పడంతో పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. మంజు మనసులో అలజడి చెలరేగింది. మంజుతో సహా చుట్టుపక్కల వాళ్ళందరూ పోలీసులు కొద్దిపాటి డబ్బు కోసం తమ విశ్వాసాన్ని అమ్ముకున్నారని అర్థం చేసుకున్నారు. కార్తీక్ మంజు ముఖంలో ఆవరించిన ఆందోళనను గ్రహించాడు. ఇక చింతించకు మంజు, ఇంత జరిగిన తరువాత వారు ఇక రాధతో ఏమీ తప్పుగా ప్రవర్తించే ధైర్యం చెయ్యరు అన్నాడు కార్తీక్. అదే ఆలోచిస్తున్నాను, కానీ ఎందుకో మనసు కలతగా ఉంది అనింది మంజు. కార్తీక్ ఆమె భుజం తట్టాడు. ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, ఇక కొంచెం విశ్రాంతి తీసుకో అన్నాడు కార్తీక్. మంజు సరే అని తల ఊపి వంటగది వైపు నడిచింది. అప్పుడే ఆమె మొబైల్ మోగింది. ఆమె స్క్రీన్పై చూసింది. తన అన్నయ్య నుండి ఫోన్. హలో అన్నయ్య. ఫోన్ అవతలి నుండి ఆందోళనగా ఉన్న స్వరం వినిపించింది. మంజు, అమ్మ ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్కి చూపించాము. డాక్టర్లు ఎక్కువ రోజులు లేవు, త్వరగా దగ్గరి వాళ్లను పిలవమన్నారు. అమ్మ నిన్ను చూడాలంటుంది, వీలైతే కొన్ని రోజులు రాగలవా అన్నాడు మంజు అన్నయ్య. మంజు గొంతు బొంగురుపోయింది. సరే అని చెప్పింది. ఫోన్ పెట్టగానే ఆమె కార్తీక్తో అంతా చెప్పింది. అవును మంజు, అమ్మకు ఇప్పుడు నీ అవసరం ఉంది, నువ్వు వెళ్ళు అన్నాడు కార్తీక్. సరే అయితే అంటూ మరుసటి ఉదయం మంజు ఇంటిలోని అన్ని ముఖ్యమైన వస్తువులను సరిగ్గా సర్దింది. బట్టలు ప్యాక్ చేసింది. చూడండి, గ్యాస్ సరిగ్గా ఆఫ్ చేయండి, నిర్లక్ష్యం చెయ్యకండి, మరియు ఏదైనా అవసరమైతే ఫోన్ చేసి అడగండి అంటూ భర్తకు జాగ్రత్తలు చెప్పింది. కార్తీక్ నవ్వాడు. నేను చిన్న పిల్లాడిని కాదు, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి మీ అమ్మను చూసుకో అన్నాడు కార్తీక్. పద, బస్సు లేట్ అవుతుంది అంటూ మంజు మరియు కొడుకును బస్సు ఎక్కించి పంపాడు కార్తీక్. మంజు పుట్టింటికి వెళ్ళి 15 రోజులయ్యింది. కానీ ఈ 15 రోజులు తన జీవితంలో అత్యంత కష్టమైన రోజులలో ఒకటి. తల్లి పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని ఊహించలేదు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా మంజు తల్లి బ్రతకలేదు. తల్లి అంత్యక్రియలు తర్వాత కొద్ది రోజుల్లో తిరిగి ఇంటికి వచ్చింది మంజు. అకస్మాత్తుగా ఒక ఆందోళన మంజు హృదయాన్ని చుట్టుముట్టింది. రాధ ఎలా ఉందో? దాదాపు 15 రోజులయ్యింది. ఆమెను చూడలేదు. తెలియకుండానే రాధ మంజు హృదయానికి చాలా దగ్గరయ్యింది. మంజు వెంటనే పైకప్పు వైపు పరిగెత్తింది. పైకప్పుకు చేరుకున్నాక వెనుకటి ఇంటి వైపు చూసింది. కానీ ఎదురుగా ఉన్న దృశ్యం ఆమె గుండె వేగాన్ని పెంచింది. ఇంటి లైట్లు ఆరిపోయి ఉన్నాయి. నిశ్శబ్దం అలుముకుంది. ఇదేమిటి? ఆమె నలువైపులా చూసింది. రాధ కనిపించలేదు. ఇంట్లో ఎటువంటి కదలిక లేదు. ఆమె మనస్సు భయపడింది. ఈ ఇంట్లో ఎవరూ లేరా? రాధ ఎక్కడికి వెళ్ళింది? ఆమె పైకప్పు రైలింగ్ దగ్గర నిలబడి చాలాసేపు ఆ ఇంటి వైపు చూస్తూ ఉండిపోయింది. కానీ ఎవరూ కనిపించలేదు. వారు ఎక్కడికైనా వెళ్ళిపోయారా అనే భయం ఆమెను కలవరపెట్టింది. చాలాసేపు వేచి చూసిన తర్వాత కూడా ఎటువంటి కదలిక కనిపించకపోవటంతో ఆమె ఆందోళనగా కిందకు దిగసాగింది. అప్పుడే డోర్ బెల్ మోగింది. మంజు తొందరగా కిందకు వచ్చింది. అప్పటికే కార్తీక్ తలుపు తెరిచాడు. మంజు వచ్చి చూసింది. ఆమె స్నేహితురాలు సుధా మరియు చుట్టుపక్కల కొంతమంది మహిళలు నిలబడి ఉన్నారు. వారు మంజు తల్లి మరణంపై సంతాపం తెలపడానికి వచ్చారు. మంజు వారిని లోపలికి పిలిచింది. అందరూ మాట్లాడుకోసాగారు మరియు మంజు తల్లి మరణంపై విచారం వ్యక్తం చేశారు. కానీ మంజు మనస్సు ఇప్పుడు రాధలో చిక్కుకుంది. మాటల మధ్యలో ఆమె అడిగేసింది, వెనకటి ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు, వారు ఎక్కడికైనా బయటికి వెళ్లారా? ఇది వినగానే మిసెస్ వర్మ ఆశ్చర్యంగా అంది, అరే, మీకు తెలియదా? వారు 4-5 రోజుల క్రితమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. మంజుకి ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది. వెళ్ళిపోయారా? అడిగింది మంజు. అవును, కానీ
ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. రాత్రికి రాత్రే సర్దుకొని వెళ్ళిపోయారు. ఎవరితోనూ ఏమీ చెప్పలేదు అనింది మిసెస్ వర్మ. మంజు గుండె గుబేలుమంది. సంభాషణ తర్వాత మహిళలందరూ వెళ్ళిపోయాక మంజు ఆందోళన మరింత పెరిగింది. రాధ వెళ్ళిపోయింది. ఆమె మనసు ఈ విషయాన్ని నమ్మడానికి సిద్ధంగా లేదు. ఆమె ఏమీ ఆలోచించకుండా మళ్లీ డాబా వైపు పరిగెత్తింది. డాబా వైపు చేరుకోగానే ఆమె కళ్ళు ఆందోళనగా చుట్టూ పరిశీలించసాగాయి. రాధ ఏదైనా కాగితం వేసిందా? ఆమె మళ్లీ సహాయం కోరిందా? కానీ ఆమెకు ఏమీ కనిపించలేదు. మంజు గుండె బరువెక్కింది. ఆమె నెమ్మదిగా మెట్ల వైపు నడవసాగింది. కానీ అప్పుడే ఆమె దృష్టి డాబా మూలన పడింది. అక్కడ చాలా కాగితపు ముక్కలు చిందరవందరగా పడి ఉన్నాయి. బహుశా రాధ చిన్న చిన్న రాళ్లకు చుట్టి విసిరి ఉండవచ్చు. మరియు గాలి వల్ల కాగితాలు విడిపోయి మూలన పోగయ్యాయి. మంజు తొందరగా కాగితాల వైపు పరిగెత్తింది. ఒక్కొక్కటిగా ఆ కాగితాలను తీసి చదవడం మొదలుపెట్టింది. ఆంటీ, మీరెక్కడున్నారు? ఆంటీ, పిన్ని నన్ను ఈరోజు చాలా కొట్టిందాంటీ. వీళ్ళు నన్ను చంపేస్తారు. ఆంటీ, మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాము. మీరు ఎక్కడ ఉన్నారు? మంజు చేతులు వణికాయి. రాధ ఆమెను పిలుస్తోంది. ఆమెను వెతుకుతోంది. కానీ ఆమె అక్కడ లేదు. ఆమె కళ్ళ ముందు చీకటి అలుముకుంది. గుండె ఆగిపోతున్నట్లుగా అనిపించింది. కాగితాలను గట్టిగా గుండెకు హత్తుకొని ఆమె అక్కడే నేలపై మోకాళ్లపై కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెలో కోపం ఒక ఉప్పెనలా వచ్చింది. ఆ రోజు పోలీసులు న్యాయం చేసి ఉంటే రాధకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది ఎలాంటి చట్ట వ్యవస్థ? రాధ ఈ దుస్థితికి ఆమె బాబాయి, పిన్ని మాత్రమే కాదు, అవినీతి పరులైన వ్యవస్థ కూడా కారణం. మంజు ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆమె కన్నీళ్లు తుడుచుకొని బరువైన హృదయంతో కిందకు దిగింది. కానీ ఈరోజు ఆమె తనలో ఒక ప్రతిజ్ఞ చేసుకుంది. నేను నా కొడుకు ధీరజ్ను నిజాయితీపరుడైన అధికారిని చేస్తాను. ఇలాంటి అవినీతిని అరికట్టేలా చేస్తాను అనుకుంది. రోజులు గడిచాయి. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. మంజు ఇప్పుడు అనాథ పిల్లల సేవలో తన జీవితాన్ని గడుపుతోంది. రాధకు సహాయం చేయలేకపోయాననే అపరాధ భావం ఇప్పటికీ ఆమె హృదయాన్ని తొలిచేస్తోంది. కానీ ఆమె ఈ బాధను తనలో దాచుకునే బదులు ఒక కొత్త దిశకు మళ్లించింది. ఎవ్వరూ లేని పిల్లలకు ఆమె సహాయం చేస్తోంది. ఆ రోజు కూడా ఆమె అనాథాలయం నుండి అలిసిపోయి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడే ఎవరో తలుపు తట్టారు. తలుపు తెరవగానే అకస్మాత్తుగా 20 నుండి 22 సంవత్సరాల వయస్సున్న ఒక అమ్మాయి వేగంగా వచ్చి లోపలికి దూరి సోఫా వెనుక దాక్కుంది. మంజు ఆశ్చర్యపోయింది. అరే, నువ్వెవరు అని ఆమె అడిగింది. ఆ అమ్మాయి వేగంగా ఊపిరి పీల్చుకుంటోంది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. మంజు గమనించింది. ఆమె పెళ్లి దుస్తులు ధరించి ఉంది. అరే, ఈ అమ్మాయి ఇక్కడ? మంజుకి ఇంకా ఏమీ అర్థం కాలేదు. అంతలోనే తలుపు గట్టిగా తట్టారు. ఎవరుండవచ్చు? ఆమె నెమ్మదిగా తలుపు తెరిచి బయటకు తొంగి చూసింది. బయట 2 అపరిచిత వ్యక్తులు నిలబడి ఉన్నారు. మీరు ఎవరినైనా అమ్మాయిని చూశారా? వారిలో ఒకరు కఠినమైన స్వరంతో అడిగాడు. ఆమె పెళ్లి నుండి పారిపోయింది. పెళ్లి దుస్తుల్లో ఉంది. మంజు కాసేపు కంగారు పడింది. కానీ క్షణంసేపు ఆలోచించి తర్వాత నిశ్చయంగా అంది, లేదు లేదు, ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. 2 వ్యక్తులు అనుమానంగా ఆమెను చూశారు. కానీ వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మంజు వెంటనే తలుపు మూసి గడియ పెట్టింది. ఆమె నెమ్మదిగా ఆ అమ్మాయిని పిలిచింది. బయటకు రా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి నెమ్మదిగా వణుకుతూ బయటికి వచ్చి అకస్మాత్తుగా మంజుని గట్టిగా కౌగలించి వెక్కి వెక్కి ఏడ్చింది. మంజు ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయి ఏడుపు ఆమె భుజాన్ని తడిపేస్తోంది. మంజు మెల్లగా ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? అంటూ పాప ముఖాన్ని జాగ్రత్తగా చూడగానే ఆమె పెదవులు వణికాయి. మాటలు గొంతులోనే ఆగిపోయాయి.
రాధా? ఆ అమ్మాయి కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అవునాంటీ, నేను మీ రాధను. మంజు కాళ్ళ కింద భూమి కదిలిపోయింది మరియు కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. 12 సంవత్సరాల క్రితం ఆమె కోల్పోయిన ఆ పాప ఈరోజు అకస్మాత్తుగా ఆమె జీవితంలోకి తిరిగి వచ్చింది. రాధ ఏడుస్తూ ఉంది. మంజు ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుంది. రాధా, నీళ్లు తాగు. చెప్పు, ఇదంతా ఏంటి? నువ్వు ఇక్కడ ఎలా? ఈ పెళ్లి దుస్తులు మరియు ఈ వ్యక్తులు ఎవరు? మంజు రాధ కళ్ళల్లోకి చూసింది. అవి గత కొన్ని సంవత్సరాల బాధను దాచుకున్నాయి. రాధ వణుకుతూ గ్లాస్ పట్టుకుంది. ఆమె ఇంకా వెక్కిళ్ళు పెడుతూనే ఉంది. ఆంటీ, నా ఈ జీవితంలో నేను చాలా విసిగిపోయాను. చాలాసార్లు చచ్చిపోతే బాగుండు అనిపించింది అంటున్న రాధా నోటికి చెయ్యి అడ్డు పెట్టింది మంజు. ఈ రోజు నుండి అలాంటి మాట నీ నోటి నుండి రాకూడదు అంటూ త్వరగా భోజనం తెచ్చి తినిపించింది మంజు. ఆంటీ, పిన్ని నన్ను ఎంత దారుణంగా కొట్టేదో నేను చెప్పలేను. అయినా ఆమెకు తృప్తి చెందకపోతే బాబాయికి నా గురించి ఫిర్యాదు చేసేది. అప్పుడు బాబాయి అంటూ ఆమె గొంతు వణికింది. అప్పుడు బాబాయి నన్ను మరింత దారుణంగా కొట్టేవాడు. మంజు కళ్ళల్లో కోపం మంటల్లా ఎగిసింది. నువ్వు ఎందుకు ఎదురు తిరగలేదు? అడిగింది మంజు. ఎన్నిసార్లు ఇంటి నుండి పారిపోవాలని అనుకున్నాను, కానీ నా వాళ్లే నన్ను భారంగా భావిస్తున్నారు. బయటి వాళ్ళు నన్ను ఎందుకు ఆదరిస్తారు అని ఆగిపోయేదాన్ని. మంజు కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. కానీ ఈరోజు వాళ్ళు నన్ను డబ్బు కోసం 55 ఏళ్ల రెండవ పిల్లివాడికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడడంతో నేను ఈ అన్యాయాన్ని సహించలేక ఇంటి నుండి పారిపోయాను అనింది రాధ. మంజు నిశ్చేష్టురాలయ్యింది. ఏమిటి? రాధ కళ్ళల్లో ఇప్పుడు బాధ కంటే ఎక్కువ కోపం ఉంది. అవునాంటీ, నేను ఆ పెళ్లి చేసుకోనని చెప్పాను. కానీ అంత ధైర్యం చూపించినందుకు నాకు ఈ విధంగా శిక్ష పడింది అంటూ ఆమె నెమ్మదిగా తన కొంగు తీసింది. మంజు గుండె ఆగిపోయినంత పనయింది. రాధ మెడ మరియు చేతులపై ఆమె బాబాయి పిన్నిల క్రూరత్వపు గుర్తులు ఉన్నాయి. మంజు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆమె ఒక నిట్టూర్పు విడిచి తరువాత రాధ భుజాలను గట్టిగా పట్టుకొని అంది, ఇక చాలు. నువ్వు ఇకపై బాధపడవలసిన అవసరం లేదు. నీ ప్రతి నొప్పి, ప్రతి గాయం ఇప్పుడు వాళ్లను ప్రశ్నిస్తుంది. నువ్వు ఇక ఒంటరి కాదు రాధా. మంజు వెంటనే ఫోన్ తీసి ఒక నెంబర్ డయల్ చేసి ఏదో మాట్లాడసాగింది. రాధ ఆమెను ఆశ్చర్యంగా చూస్తోంది. కేవలం 15 నిమిషాల తర్వాత ఇంటి డోర్ బెల్ మోగింది. మంజు తలుపు తెరిచింది. ఎదురుగా పొడవైన దృఢమైన యువకుడు నిలబడి ఉన్నాడు. పోలీస్ యూనిఫామ్ ధరించి ముఖంలో ఆత్మవిశ్వాసం. రాధ ముఖం తెల్లబోయింది. పోలీసులు అంటూ ఆమె భయపడి వెనక్కి తగ్గింది. మంజు నవ్వి ఆమె భుజంపై చెయ్యి వేసింది. భయపడకు, ఇతను ఎవరో కాదు, నా కొడుకు ధీరజ్. రాధ నివ్వరపోయింది. ధీరజ్? మీ కొడుకా? మంజు కొడుకు వైపు చూసింది. ధీరజ్, ఈ కేసును నీకు అప్పగిస్తున్నాను. నువ్వు రాధకు న్యాయం చెయ్యాలి అనింది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా, ఇక నేరస్తులు తప్పించుకోలేరు అని ధీరజ్ అన్నాడు. మరుసటి రోజే ధీరజ్ రాధ బాబాయి పిన్నిల యొక్క అన్ని చీకటి పనుల దర్యాప్తును ప్రారంభించాడు. రాధ శరీరంపై ఉన్న గాయాల మెడికల్ రిపోర్ట్ తయారు చేయించాడు. వారి పొరుగువారి వాంగ్మూలాలు నమోదు చేయించాడు. అందరూ రాధతో జరుగుతున్న అన్యాయాన్ని తమ కళ్ళతో చూశామని సాక్ష్యం చెప్పారు. ధీరజ్ తన బృందాన్ని పంపి వారి పాత బ్యాంకు లావాదేవీలు, ఆస్తి పత్రాలు మరియు లావాదేవీల దర్యాప్తును ప్రారంభించాడు. కొన్ని గంటల్లోనే సాక్ష్యాల కుప్ప పేరుకుపోయింది. ఇంతా వెలుగులోకి వచ్చిన తర్వాత ధీరజ్ కోపంతో, వీళ్ళు చట్టాన్ని ఆటలా భావిస్తున్నారు, కానీ ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది అని రాధ పిన్ని బాబాయిల మీద కేసు రిజిస్టర్ చేశాడు ధీరజ్. ఆ తరువాత రాధ బాబాయి పిన్నిలను విచారణ కోసం పోలీస్ స్టేషన్కు పిలిపించారు. మొదట ఇద్దరూ అన్ని ఆరోపణలు అబద్ధమని చెప్పారు మరియు తాము రాధను బాగా చూసుకున్నామని అన్నారు.
కానీ అన్ని సాక్ష్యాలు వారి ముందు ఉంచగానే బాబాయి పిన్నిల ముఖం పాలిపోయింది. వారు ధీరజ్ కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. ఎంత డబ్బు కావాలో అడుగు, ఇస్తాము అన్నారు. ఈ మాట విని ధీరజ్కు మరింత కోపం వచ్చింది. ఇక క్షమాపణ కాదు, న్యాయం జరుగుతుంది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మరియు వారిపై కోర్టులో కేసు నడిపించే ప్రక్రియను ప్రారంభించారు. 6 నెలలు కోర్టులో కేసు నడిచింది. రాధా పిన్ని బాబాయిలకు చెరో 8 సంవత్సరాల జైలు శిక్ష మరియు రాధా ఆస్తి మొత్తం రాధా పేరున బదిలీ చేసేట్టు కోర్టు తీర్పు చెప్పింది. రాధా ఇప్పుడు సురక్షితంగా ఉంది. ఇక ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదు. గడిచిన 6 నెలల్లో మంజు కుటుంబంతో రాధా బాగా కలిసిపోయింది. రాధా ఇప్పుడు మంజు గారితో కలిసి ఇంటి పనులన్నీ చేసేది. కానీ మంజు మరియు కార్తీక్ను కలవరపెడుతున్న విషయం ఏమిటంటే రాధకు ఇప్పుడు ఎవ్వరూ లేరు. తనని ఒంటరిగా వదలలేరు. ఇప్పుడేం చెయ్యాలి? ఒంటరిగా ఎక్కడ ఉంటుంది? రాత్రయింది. ఇద్దరికీ నిద్ర పట్టట్లేదు. అటూ ఇటూ దొల్లుతూనే ఉన్నారు. ఇప్పుడు వారు రాధను ఎక్కడికి వెళ్ళనివ్వాలని అనుకోవడం లేదు. కానీ మనస్సులో ఒక భయం కూడా ఉంది. వయస్సుకొచ్చిన అమ్మాయిని తమ ఇంట్లో ఉంచుకుంటే సమాజం ప్రశ్నించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ ప్రశ్న ఇద్దరి మనసుల్లోనూ ప్రతిధ్వనిస్తోంది. కానీ ఎవ్వరూ ముందుగా మాట్లాడే ధైర్యం చెయ్యలేకపోతున్నారు. అకస్మాత్తుగా మంజు కార్తీక్ వైపు తిరిగి నెమ్మదిగా ఇలా అనింది. కార్తీక్, రాధా గురించి నేను మీతో కొంచెం మాట్లాడాలి. కార్తీక్ ఆమె వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. అరే, నేను కూడా నీతో రాధా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఆలోచిస్తున్నాను, రాధను ఈ ఇంటి కోడలిగా చేసుకుంటే ఎలా ఉంటుంది? మంజు ఆశ్చర్యంగా అతన్ని చూడసాగింది. నేను కూడా మీతో అదే విషయం చెప్పబోతున్నాను. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. నిజమా? మంజు నవ్వుతూ తల ఊపింది. అవును, ఉదయాన్నే ధీరజ్తో మాట్లాడాలనుకున్నారు ఇద్దరు. మంజు మరియు కార్తీక్ ఉదయాన్నే ధీరజ్ గదిలోకి వెళ్లారు. వారు ధీరజ్తో రాధా గురించి మాట్లాడాలనుకున్నారు. కానీ వారు తలుపు తెరవగానే అక్కడ ధీరజ్ లేడు. ఉషా బాత్రూంకి వెళ్లి ఉంటాడని ఊహించారు. మంజు గదిలో చూసింది. ధీరజ్ మొబైల్ ఎప్పుడూ లాక్ చేసి ఉంటుంది. ఈరోజు అన్లాక్ చేసి ఉంది. మంజు అలా మొబైల్ తీసింది. కానీ ఆమె దృష్టి స్క్రీన్పై పడగానే క్షణం సేపు ఆగిపోయింది. మొబైల్ స్క్రీన్పై ఒక చిత్రం ఉంది మరియు ఆ చిత్రం మరెవరిదో కాదు, రాధది. మంజు ఆశ్చర్యంగా వెంటనే కార్తీక్కి సైగ చేసింది. కార్తీక్ దగ్గరికి వచ్చి మొబైల్ స్క్రీన్ చూడగానే నవ్వాడు. ఓ, అయితే ఇది విషయం. అప్పుడే బాత్రూం తలుపు తెరుచుకుంది మరియు ధీరజ్ టవల్తో చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చాడు. తన తల్లిదండ్రులను తన ఫోన్తో నిలబడి ఉండడం చూడగానే అతను నివ్వెరపోయాడు. అమ్మా, నాన్న, మీరెందుకు నా ఫోన్లో చూస్తున్నారు? ఏమీ లేదు, మా కోడలు ఎలా ఉంటుందో చూస్తున్నాము అంతే అన్నాడు కార్తీక్. ధీరజ్ ముఖం సిగ్గుతో ఎర్రగా మారింది. నువ్వు మాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చావు ధీరజ్. మంజు నవ్వుతూ అతనికి మొబైల్ చూపిస్తూ అంది. అమ్మా, ఈ 6 నెలలు రాధను గమనించాను. నేను ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి భార్యగా కావాలనుకున్నానో అవన్నీ రాధలో చూశాను. ముఖ్యంగా పెద్దవాళ్లకు ఇచ్చే గౌరవం. ఇంటి కోడలు నెమ్మదస్తురాలైతే ఇక ఇంట్లో గొడవలే ఉండవు అన్నాడు ధీరజ్. మంజు మరియు కార్తీక్ కళ్ళల్లో ఒక చెప్పలేని ప్రశాంతత నిండిపోయింది. కానీ ముందుగా ఆమె ఇష్టాన్ని తెలుసుకోవాలి. ఈ విషయం ఆమెనే అడగాలనుకుంటున్నాను అంటూ ధీరజ్ బయటికి వచ్చాడు. అప్పటికే రాధా కూడా స్నానం చేసి దేవుడిని పూజించింది. ఆమె వంటగదిలోకి వెళ్ళబోతుండగా ధీరజ్ నెమ్మదిగా ఆమెను పిలిచాడు. రాధా. రాధా వెనక్కి తిరిగి చూసింది. ధీరజ్ కొంచెం తటపటాయించాడు. కాని తర్వాత ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చాడు. నేను నిన్ను నా జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటున్నాను అని చెబితే నీ సమాధానం ఏమిటి? రాధా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి. పెదవులు వణికాయి. మంజు మరియు కార్తీక్ ఊపిరి బిగబట్టారు. రాధా ఆశ్చర్యంగా అంది. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు.
ధీరజ్ కళ్ళల్లో గంభీరత ఉంది. రాధా, నేను నీతో అలాంటి జోక్ ఎప్పటికీ చెయ్యను. ఇది కేవలం నా నిర్ణయం కాదు, ఇది అమ్మా నాన్నల కోరిక కూడా. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నీ అభిప్రాయం. రాధ నిశ్చలంగా నిలబడిపోయింది. తర్వాత ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారటం మొదలయ్యింది. మంజు ముందుకు వచ్చి ఆమె కన్నీళ్లు తుడుస్తూ అంది, ఇది నీ జీవితం. మేము నీపై ఒత్తిడి తీసుకురాదలుచుకోలేదు. మాకు నిజం చెప్పు, ఈ సంబంధంతో నువ్వు సంతోషంగా ఉన్నావా? రాధ ఆశ్చర్యపోయింది. ఏ ప్రేమ కోసం 14 ఏళ్లుగా ఎదురు చూసిందో అది ఈరోజు తన ముందు చేతులు చాచి నిలబడింది. ఆమె నమ్మలేకపోతోంది. నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఒక నిట్టూర్పు విడిచి తరువాత చిరునవ్వుతో అంది, నేను ఈ ఇంటికి అర్హురాలని మీ అందరికీ అనిపిస్తే అది నా అదృష్టం. ఇది విన్న మంజు కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిండాయి. నేను నా తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరనిపించింది. కానీ ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తరువాత దేవుడు నాకు నా అమ్మా నాన్నలను మళ్ళీ తిరిగి ఇచ్చాడని, కేవలం వారి రూపాన్ని మార్చాడని అనుకున్నాను. మీకంటే మంచి కుటుంబం నాకు ఎక్కడ దొరుకుతుంది? మంజు మరియు కార్తీక్ ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ తమ కోడలు మరియు కొడుకును కౌగలించుకున్నారు. సమీర్ మరియు రాధల వివాహం చాలా వైభవంగా జరిగింది. అమ్మా, నాన్న చూస్తున్నారా? నేను ఇప్పుడు ఒంటరిని కాదు, నాకు నా కుటుంబం దొరికింది. మీ రాధ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆకాశం వైపు చూస్తూ రాధ అలా అనగానే ఆమె మాటలకు సమాధానం ఇస్తున్నట్లుగా ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. అందరికీ ఈ కథ నచ్చిందని భావిస్తున్నాను. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా కథలను ఏ నగరం నుండి ఆదరిస్తున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.